నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం సంధ్య 35mm దగ్గర ఉన్నాము. సో ఇప్పుడు రాత్రి వేళ June 4th కి అయితే పెద్ద మూవీ రిలీజ్ అవబోతుంది. సో June 3rd రాత్రికి అయితే మాత్రం బెనిఫిట్ షోస్ ఇంకా ప్రీమియర్ షోస్ విడుదల కానున్నాయి. సో దీనికోసం ఇక్కడ గట్టిగా హల్చలే కనిపిస్తుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్ చేస్తున్న పెద్ద మూవీ రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్ కాంబినేషన్ లో వస్తుంది. సో మీరు ఇక్కడ చుట్టుపక్కల చూస్తున్నట్టయితే పెద్ద ఎత్తున జనాలు కూడా మొత్తం యూత్ అంతా కనిపిస్తుంది. హల్చల్ చేసుకుంటూ రామ్ చరణ్ కోసం ఇంకా అలానే కళ్యాణ్ బాబు కోసం కూడా నినాదాలు తీసుకుంటూ బాబులకే బాబు అనుకుంటూ కళ్యాణ్ బాబుని కూడా స్మరించుకుంటున్నారు. సో పెద్ద కట్అవుట్లు కూడా రామ్ చరణ్ మూవీ గ్లిమ్స్ ఒక కట్అవుట్లు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ముందు మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, యూత్ ఎలాంటి మూవీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటూ చూడాల్సి ఉంది. సో ఇంకా ఆల్రెడీ వర్షం పడడంతో ప్రస్తుతానికి ఇంకా జనాలు కనిపించట్లేదు, కొంతమంది లోపల ఉన్నారు. మూవీ రిలీజ్ అప్పుడే మళ్ళీ వర్షం కూడా పడడం, దీని వల్ల ఇబ్బందులు ఏమైనా కలుగుతాయా, మరి ట్రాఫిక్ భద్రత ఎలా ఉందో దాని గురించి కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఒక పక్కన టికెట్స్ కూడా ఎక్కువ మొత్తాన్ని ఉండడం వల్ల సో ఇప్పుడు బెనిఫిట్ షోకి టికెట్ 600 ప్రతి చోట ఒక సంధ్య నుంచి గోకుల్ ఏఎంబి వరకు కూడా ప్రతి ఒక్క టికెట్ కి 600 రూపీస్ పెట్టారు బెనిఫిట్ షోకి. సో దానికోసం కూడా జనాలు ముందుకొచ్చి కడుతున్నారా లేదా, ఇలాంటి వాటిపై చాలా విమర్శలు నడుస్తున్నాయి. వాటి గురించి కూడా మరి ఇక్కడ ఉన్న పబ్లిక్ తో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతానికి అయితే ఇంకా వెనకాల మీరు చూసినట్టయితే వినిపిస్తున్నట్టు ఉంటది. అందరు ఇంకా పెద్ద నినాదాలతో మంచి జోష్ లో ఉన్నారు మూవీ కోసం. సో మూవీ ఎలా ఉండబోతుందో రాత్రి ప్రీమియర్ షోలో చూడాల్సిందే. ప్రస్తుతం వెళ్ళి ఇప్పుడు పబ్లిక్ తో మాట్లాడదాం. చూసాక నాకైతే పిచ్చెక్కిపోయిందనా, ఇంకా సినిమా చూస్తే అందరికి పిచ్చెక్కిపోవాలి. ఇక ఈగర్లీ వెయిటింగ్, ఇంకో 5 minutes మూవీ స్టార్ట్. స్టోరీ ఎందుకు చెప్పాడు? స్టోరీ ఎక్కడ చెప్పలేదు కదా, అంటే బయోపిక్ అని చెప్పాడు కానీ మొత్తం స్టోరీ అయితే చెప్పాడు కదా. ఇలా ఒక మా ఊర్లో ఉన్నట్లుందని చెప్పాడు కానీ స్టోరీ. మూవీలో హైలైట్స్ ఏముంటాయి అనుకున్నారు? డాన్స్ ఆ, సాంగ్స్ ఆ, లేకపోతే యాక్షన్ ఆ? రామ్ చరణ్ నుంచి హైలైట్. రామ్ చరణ్ ఒక్కడే హైలైట్, వేరే ఏం చూడము మేము. జాన్వీ కపూర్ ని చూడము. ఇంకొకటి జగపతి బాబు అండి, జగపతి బాబు యాక్టింగ్ కూడా చాలా బాగుంది అంటున్నారు. ఐ మీన్ బాగుంటుంది ఇన్ ద సెన్స్ ట్రైలర్ చూసాం కదా. అండ్ జగపతి బాబు ఆయన కోసం కూడా వచ్చాం మేము. సో బాగుండబోతుంది అని మా ఫీలింగ్. ఇప్పుడు రీసెంట్ గా హైయెస్ట్ బడ్జెట్ వచ్చింది పుష్ప 2. మరి పుష్ప 2 రికార్డ్స్ గా దాటారా? అది చెప్పలేమండి, అది నేను చెప్పలేను. యాజ్ ఎ ఫ్యాన్ గా, నేను రామ్ చరణ్ ఫ్యాన్ గా నేను ఏమంటానంటే బద్దలు కొడతాను నేను అంటాను, కానీ రేపు చూద్దాం, రేపు మార్నింగ్ వరకు ఏమవుతుంది అనేది. 100% కన్ఫర్మ్, దీంట్లో మీద ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే రంగస్థలం యాక్టింగ్ కానీ ఆ స్టోరీ రైటింగ్ సుకుమార్ గారు అదంతా వేరే. కాకపోతే ఇది 100% రామ్ చరణ్ గారి ఇండివిజువల్ హిట్ అనేది ఖచ్చితంగా రాబోతుంది. సుకుమార్ గారి శిష్యుడే కాబట్టి బుచ్చిబాబు మరి గురువు తగ్గట్టు చేశారంట. గురువు తగ్గట్టు అంటే సుకుమార్ గారితో పోల్చలేనండి, ఈజ్ వేరే లెవెల్. అండ్ బుచ్చిబాబు గారు కూడా ఆయన మూవీ ఉప్పిన మూవీ బాగానే ఉంటుంది. సో అదే లెవెల్లో రామ్ చరణ్ గారు కూడా ఒక హిట్ అందిస్తారని కోరుకుంటున్నాం. పెద్ద సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. సినిమా ఎక్కడ సినిమా ఇదే. జై చరణ్, జై చిరంజీవి. 3 గంటల తర్వాత బ్లాక్ బస్టర్ చూస్తారు. అలా మూవీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది, మరి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? చాలా హైప్ ఉన్నాయి. ఇంత కట్అవుట్ ఇంత పెద్ద చూసినప్పటి నుంచి చాలా రాపిచ్చేలా ఉన్నాడు. మరి ఒక కట్అవుట్ చూస్తుంటే ఇప్పుడు ఆలిమా గ్లిమ్స్ చూస్తుంటే రంగస్థలంలో ఉన్న వైబే కనిపిస్తుంది. మరి దానికి తేడా ఉందంటే దానికి మించి ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ చూడాలి ఏమవుతుందో ఇంకా కాసేపట్లో. మరి ట్రైలర్ చూసి మీకు ఏమనిపించింది? ఏముంది, ఫుల్ గూస్ బంప్స్ ఉన్నాయి. హైప్ ఇస్తాడేమో అనిపించింది బుచ్చి. సో హిట్ అవుతాడ ఫ్లాప్ అవుతాడ ఏమని ఎక్స్పెక్ట్ చేస్తారు? బ్లాక్ బస్టర్ అవుతుంది. జై
హిట్ అయితే ఫ్లాప్ అయితే బ్లాక్ బస్టరా? బ్లాక్ బస్టర్ అవుతుంది. బేసిక్ గా బాబాయ్ ఫ్యాన్, కాకపోతే అబ్బాయి మూవీకి వచ్చాక చూడాలి ఎలా ఉంటుందో. వెయిటింగ్ నేను కూడా. మరి కొడుకు అదర్ కొడతారంటారా? పక్కా ఆధార్ కొడతారు. మూవీ నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ అంటే ట్రైలర్ లోనే అర్థమైపోయింది మనకి, డెఫినెట్ గా బాగుంటది అనేసి చూడాలి ఎలా ఉంటుంది. మరి జాన్వి ఇంకా రామ్ చరణ్ కాంబో ఎలా ఉండబోతుంది? బాగుంటది డెఫినెట్లీ. లైక్ ఆల్రెడీ మనం చూసాము దేవరా ఎలా చాలా హిట్ అయింది, సో అట్లానే ఇది కూడా అవుతుంది. మరి దేవరాలానే ఇప్పుడు కూడా జాన్వి అలానే ఉన్నట్టు అనిపిస్తుంది. మరి రెండింటికి డిఫరెన్స్ ఉందంటారా? మేబీ ఇందులో ఇంకా హార్డ్ ఉంది అనిపిస్తుంది.